రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయను. చిన్న కుమారుడి సంగతి మనకు తెలుసు. తాను ఎక్కడున్నాడమ్మా? పందులు తినే పొట్టు, ఏమనొచ్చు, పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు. అయితే అక్కడ దుఃఖం వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే నూతన మనస్సు దుఃఖం నుంచే మొదలవుతుంది. రక్షణార్థమైన, రక్షణతో కూడుకున్న మారు మనస్సు, ఈ దుఃఖం దైవ చిత్తానుసారమైన దుఃఖం. లోక సంబంధమైన దుఃఖం కూడా ఉంది, అది మరణాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖం, మారు మనస్సును, రక్షణార్థమైన మారు మనస్సు, మామూలు మారు మనస్సు కాదు. ఒక్కొక్కసారి దుఃఖం కూడా మంచిదే అంటాడు. నా మట్టుకు నేను కూడా వాక్యం చెప్తున్నప్పుడు నాకు తెలియకుండానే పశ్చాత్తాపం వస్తుంది. నాకు తెలియకుండానే భగవంతుడా నిన్నెంత దుఃఖపరిచానా, భగవంతుడా నిన్నెంత నేను నీ గురించి నేను తెలుసుకోలేకపోయినా, ఇంత ప్రేమ నాకు తెలియకుండానే కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు దుఃఖం వస్తూ ఉంటుంది. యాక్చువల్లీ ఏడవకూడదు అంటారు. నాకెందుకు ఎవరి కొరకు నేను ఏడవను. భగవంతుని తలంచుకున్నప్పుడు తప్పకుండా నా హృదయం ద్రవిస్తూ ఉంటుంది. మంచిది. భక్తుడు దుఃఖం చేత ప్రాణం సొక్కిన నాడు యెహోవా సన్నిధిని పెట్టినటువంటి మొర్ర. సుమారు 28 వచనాలు ఉన్నాయి. 6 గంటలకే కంప్లీట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. యెహోవా నా ప్రార్థన ఆలకింపు, నా మొర్ర. చూడండి, మొట్టమొదటి ఉన్నాడు యెహోవా నా ప్రార్థన ఆలకింపుము. 2, నా మొర్ర నీ యొద్దకు చేరనిము. 3, నా కష్టదినమున నాకు విముఖుడివై ఉండొద్దు. 4, నాకు చెవియొగ్గుము. నేను మొరలిడు నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. 5 రకాల ప్రార్థనలు చేస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు, యెహోవా నా ప్రార్థన ఆలకించాలి, నువ్వు నా మొర్ర నీ వద్దకు చేరనిమ్ము, త్రోసివేయద్దు. నా కష్ట దినమున నాకు విముఖుడివై ఉండొద్దు. 4, నాకు చెవి యొగ్గుము. నేను మొరలిడు నాడు త్వరపడి నాకు ఉత్తరం ఇవ్వాలి. ఒకవేళ మనం ఎవరికి చెప్తాం? తల్లిదండ్రులకే కదా. తల్లిదండ్రులకు చెప్తాడు కుమారుడు, కూతురు తల్లికి చెప్తాడు. వారు వినకపోతే, వారు మన మనవి ఆలకించకపోతే ఎవరు ఆలకిస్తారు? నువ్వివ్వకపోతే నేను ఎక్కడ తెచ్చుకోను? మనం అడుగుతాం, డాడీ నాకు డబ్బులు కావాలి. ఎవరిని అడగను? నిన్ను అడగకపోతే అంటాం. మన అవసరతలు, మన ధైర్యం, మనకు భరోసా అన్నీ తల్లిదండ్రులే. మనకి ఇప్పుడు భగవంతుడు, నేను నమ్మిన దేవుడు నా ప్రార్థన ఆలకించకపోతే, నేను నమ్మిన దేవుడి దగ్గరికి నా ప్రార్థన చేరకపోతే, కష్టదినమున నాకు దూరంగా ఆయన ఉంటే, ఆయన నా మొరక చెవి ఇవ్వకపోతే, నాకు ఉత్తరం ఇవ్వకపోతే నేను ఏమైపోతాను? దుఃఖం మీద ఇంకా దుఃఖం రాదు. దుఃఖం చేత ప్రాణం సొక్కినాడు, ప్రాణం విసిగిపోయింది. ఎందుకు బ్రతుకు? ఎవరి కోసం బ్రతుకును? ఎన్ని రోజులు బ్రతుకును? ఏంటి శ్రమ, ఏంటి అవమానం, ఏంటి అనారోగ్యం? చాలా మట్టుకి మన పేపర్లో గట్రా చూస్తూ ఉంటాం.
ఆత్మహత్య, తనను తాను ఈ లోకం నుంచి విసిగెత్తిపోయి అదో బ్రతుకు, చిన్న చిన్న వాటికి వారు లోకం నుంచి దూరం అవుతారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలన ఆయన మన మొర్ర ఆయన దగ్గర చెప్పుకోవడానికి, మన బాధలన్నీ ఆయన దగ్గర చెప్పుకోమంటాడు. మరియా దుఃఖపడొద్దు అంటాడు ప్రభువారు. దుఃఖపడొద్దు అంటే ఆయన ప్రతి దుఃఖమును తీసేసేవాడు దేవుడు. కన్నీరు తుడిచేవాడు, బాధలు తీసే దేవుడు. ఆయన సమర్థుడు. ఆయనకంటే మనకి భరోసా లేదమ్మా. మనం ఏ సమస్య అయినా ప్రతి ప్రశ్నకి ఆయన దగ్గర సమాధానం ఉంటుంది. ఈ ఉదయకాలన అనారోగ్యమా, చాలా మొండిగా ఉందా, ఎలా తీరుతుంది ఈ అప్పని, ఎలా తీరుతుంది ఈ సమస్య అని, ఎంత మొండి సమస్య అయినా, పెద్ద సమస్య, గాలైనా తుఫానైనా, రోగమైనా మరణమైనా, ఆయనకి నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటాడు. నేను సమస్త శరీరులకు దేవుడును, నాకు అసాధ్యం. ఆయన ఒక్కడేనండి సృష్టికర్త. ఆయన సృష్టికర్త. సర్వమును ఆయన యందే ఉన్న ఇమిడి. ఆయన ముందర ఏమీ లేదు, వెనకాల ఏమీ లేదు. ఆదియును అంతమే ఉన్న దేవుడు. అందుకే సృష్టికర్తకి మనం మొరపెడుతున్నాం. సరే, మంచిది. భక్తుడు అంటాడు 3వ వచనం, పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి. మనం చూడండి, నాకు 49 సంవత్సరాలు వచ్చాయి. చూస్తూనే గడిచిపోయి నాకింకా నా చిన్ననాడు నా దినాలు జ్ఞాపకం వస్తున్నాయి. నేను స్కూల్కి వెళ్ళిన రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. తిరిగి చూస్తే 49 సంవత్సరాలు. నా దినములు పొగ ఎగిరిపోవునట్లుగా, గాలి మంచు ఉదయం వస్తుంది, ఎలా 8 గంటలకు గడిస్తుందో మనకు తెలియదు. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోతూ ఉన్నాయి. పొయ్యిలోని కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోతున్నాయి. ఏమన్నాడమ్మా? పొగ ఏ విధంగా ఎగిరిపోతుందో, పొయ్యిలో కట్లు ఏ విధంగా కాలిపోతాయో అలాగున్నది నా బతుకు. 3వది, ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయం వాడిపోయి ఉన్నది. ఎండ దెబ్బకి గడ్డి ఎలాగే ఎండిపోద్దో అలాగే నా హృదయం వాడిపోయి భోజనం చేయుటకి నన్ను మర్చిపోయాను. అంత బాధపడుతున్నాను, అంతగా శ్రమ పడుతున్నాను, అంతగా నా ప్రార్థన ఆలకించట్లేదు. ఆయన నా ప్రార్థన ఆయన యొద్దకు చేరనివ్వట్లేదు. ఆయన నా కష్ట సమయంలో ఎప్పుడు ఆయన నాకు ఆన్సర్ చేయాలో ఆ సమయంలో నాకు ముఖం మరుగు చేశాడు. కలత చెందుతున్నాను, నా మొరకు చెవి ఎక్కట్లేదు. ఆయన నాకు ఉత్తరం ఇట్లేదు అనుకుంటున్నాడు భక్తుడు. ఎండ దెబ్బకి వాడిన గడ్డి వేలే ఉన్నాను, నా హృదయం వాడిపోయింది, భోజనం చేయటకి నేను మర్చిపోయాను అన్నాడు. 5వ వచనంలో 102వ కీర్తన 5వ వచనం, నా మూలుగుల శబ్దం వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినాయి. ఉపవాసం చేసిన వాడు మామూలు ఉపవాసం కాదు, అసలు భోజనం చేయడమే మర్చిపోయాను. నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయాయి, బక్క చిక్కిపోయాను. కండలేదు, నాలో ఎముకలే కనబడుతున్నాయి. నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను. ఒంటరిని అయిపోయాను. ఒక జంతువుతో, ఒక పక్షితో పోల్చుకుంటూ గూడబాతు. ఒంటరిగా ఉన్నాను, నాతో సహవాసం చేయడానికి ఎవరు రారు. అప్పటి వరకు యోబు చుట్టూరు ఉన్నారు. చుట్టూరు
కుటుంబాలుగా ఉన్నాయి. అయితే జరిగిన విషయం ఏంటండి, ఎప్పుడైతే ఆస్తి పోయిందో, కుటుంబం పోయిందో, ఆరోగ్యం పోయిందో, తన భార్యే చేదరించుకుని వెళ్ళిపోతుంది. స్నేహితులు వచ్చారు, వారు ఏదేదో మాట్లాడుతున్నారు. పుండు మీద కారం చల్లినట్టు, ఇంకా నువ్వేదో పాపం చేస్తావు, అందుకే నీకు ఈ శిక్ష, మామూలుగా ఊరుకుని వస్తుందా అంటారు. అయ్యా, నేను అడవిలోని గూడబాతుని పోలి ఉన్నాను. ఒంటరి ఒక పక్షితో పోల్చుకుంటున్నాడు. పాడైన స్థలముల్లోని పగిడి కంటి వలె ఉన్నాను. పాడైపోయిన స్థలంలో పగిడి కంటి వలె ఉన్నాను. నా జీవితం అగమ్య గోచరం. ఎందుకు బతుకుతున్నానో నాకే అర్థం కాదు. జీవితంలో ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో ఈ ఆలోచనలు వచ్చి ఉండొచ్చు. భర్త నుంచి ప్రేమ దూరం అయినప్పుడు, భార్య నుంచి ఆదరణ దూరం అయినప్పుడు, కుటుంబంలో కలతలు, చిన్న కలహాలు, ఏదైనా మనిషి నిరుత్సాహ స్థితిలో ఈ విధంగా తాను బాగా అనారోగ్యంగా ఉన్నప్పుడు, అప్పులు పాలైపోయినప్పుడు, నేను అడవులను గూడబాతును పోలి ఉన్నాను, పాడైపోయిన స్థలంలో పగిడి కంటి వలె ఉన్నాను. 7వ వచనంలో, రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకు వలె ఉన్నాను. పిచ్చుకలు జతలుగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసారో లేదో, రెండు వస్తాయి, గుంపులుగా ఉంటాయి. ఈ రోజున ఒంటరిని అయిపోయాను, నేను ఒక్కడిని అయిపోయాను. నిద్ర రావట్లేదు, బాధలు గుర్తొస్తుంటే పడుకుంటే అదే జ్ఞాపకాలు వస్తున్నాయి, ఆ రోజుల జ్ఞాపకాలు వస్తున్నాయి. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్నటువంటి పిచ్చికి వలె అయిపోయాను. పలకరించేవారు లేరు, ఆదరించేవారు లేరు. ఏమ్మా చర్చికి రావట్లేదంటే, ఎందుకు రావాలయ్యా, నేను కష్ట సమయంలో నన్ను ఏం ఆదరించారు మీరు? ఒక తల్లిగారు అంటుంది. ఎలా ఆదరించారు? 4 రోజులు భోజనం పెట్టలేకపోయారు, 4 రోజులు నా కన్నీరుని తుడవడానికి ఒక్కరంటే ఒక్కరు పలకరించడానికి రాలేదు, ఒంటరిని చేసేశారు. నాది సహవాసం అనుకున్నాను. ఏ సమయంలో నాకు ఆదరణ కావాలో, ఏ సమయంలో నాకు ఓదార్పు కావాలో, ఏ సమయంలో నా కన్నీరుని తుడవాలో ఆ సమయంలో నన్ను ఒంటరిని చేసేసారు. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. ఒక చోట మనం ధ్యానం చేసేవాళ్ళు, నేను ఓటి కుండనైపోయాను, పగిలిపోయిన కుండ. పైకి మామూలుగా కనబడుతున్నాను, నేను పగిలిపోయిన కుండని వాడుకోవడానికి ఉపయోగం లేని వాడిని. ఈ రోజున ఈ ఉదయకాలన మీరు మన రోడ్డు మీద వెళ్తుంటే ఎల్ బోర్డ్ అని ఒక కారు ఉంటుంది. కారుల మీద వెనకాల ఎల్ సింబల్ వేస్తారు. ఎల్ అంటే లెర్నింగ్ అనుకుంటాను. అంటే కారు నడిపేవాడు, దాని అర్థం ఏంటో తెలుసా? నాకు చేతగానే ఉన్నాను, నాకు డ్రైవింగ్ రాదు, చూసి వెళ్ళండి రా బాబు, నేనేదో గొప్పగా నాకు ఎక్స్పీరియన్స్ ఉందని నన్ను మీరు అమాంతంగా ఓవర్టేక్ చేస్తే నాకు గుండె ఆగిపోద్ది. నా ముందర స్పీడ్ బ్రేకులు వద్దు, అలాగని నా పక్క నుంచి రయ్యమని దూసుకుని వెళ్ళిపోవద్దు, నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఎల్ బోర్డ్ ప్రపంచంలో అట ఎల్ సింబల్ వేసుకున్న ఏ కారు యాక్సిడెంట్ అవ్వలేదట. నాకు అన్నీ తెలుసు, నేను ఎక్స్పీరియన్స్డ్ అని ఎల్ సింబల్ లేకుండా రయ్యమని దూసుకుని వెళ్ళిపోతారే, అన్నీ తెలిసి ఉన్నవాడే బొక్కబారులో పడ్డాడట. నాకేం తెలియదు, నన్ను చూసి జాగ్రత్తగా దాటి వెళ్ళండి, నా పక్కన బ్రేకులు కొట్టద్దు, నన్ను అడావుడు పెట్టద్దు, నా దారి నన్ను వెళ్ళవండి, నేర్చుకునేవాడిని నేను,
నాకేం తెలియదు అని చేతులు ఎత్తేస్తాడే, ఎల్ సింబల్, లెర్నింగ్. వాడికట ఇప్పటి వరకు ఏ వెహికల్ యాక్సిడెంట్ కాలేదట రికార్డు చెప్తే. మంచిది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చికి వలె ఉన్నాను. నా ప్రార్థన ఆలకించయ్యా, నా ప్రార్థన నీ సన్నిధికి చేర్చుము తండ్రి, నాకు విముఖుడివై ఉండొద్దు, నాకు చెవి యొగ్గుము, త్వరపడి నాకు ఉత్తరం ఇయ్యి, త్వరగా ఆన్సర్ చేయయ్యా. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చికి వలె ఉన్నాను. నాకు తెలుసు నా దినములు కష్టదినమున నాకు విముఖుడివై ఉండొద్దు, నాకు చెవి యొగ్గు, నేను మొరలిడునాడు త్వరపడి నాకు ఉత్తరమియ్యా. పొగ అయ్యా, నా బ్రతకైపోయింది, నువ్వు ఆన్సర్ చేయకపోతే అయ్యో నువ్వు ముఖం మరుగు చేసుకుంటే నేను కలత చెందుతాను. సింహ పిల్లలు 104వ కీర్తన మనం చూస్తాం. సింహ పిల్లలు లేమి గలవై కదండి వేటకి వెళ్తూ ఉన్నాయి, అయినా కూడా అవి వాటి ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. స్తోత్రం ప్రభు. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానం చేత నీ వాటన్నిటిని నిర్మించావు ప్రభువా. నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. ఇదిగో విశాలమైన మహాసముద్రం, అందులో లెక్కలేని జలచరాలు, దానిలో చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, జీవరాశులన్నీ ఉన్నాయి. అందులో ఓడలు కదులుచున్నాయి, దానిలో ఆటలాడడానికి నీవు నిర్మించిన మకరాలు కూడా ఉన్నాయి, మొసళ్ళు కూడా ఉన్నాయి. అందుకే తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇస్తావని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెడుతున్నాయి. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకుంటాయి. నీవు గుప్పిలి విప్పగా, స్తోత్రం ప్రభు, నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడతాయి. ఒకవేళ నువ్వు ముఖం మరుగు చేసుకుంటే అవి కలత చెందితే చచ్చిపోతాయి ప్రభు. నువ్వు వాటి ఊపిరి తీసివేసినప్పుడు అవి ప్రాణాలు విడిస్తాయి, మంటిపాలైపోతాయి. నాయన, నీ ముఖం మరుగు చేసుకోవద్దు. నా జీవితకాలం అంతయు నేను యెహోవా కీర్తనలు పాడుతాను. నేను ఉన్నంతకాలం నా దేవుని కీర్తించదును అంటాడు భక్తుడు. నా జీవితకాలం నేను యెహోవాను కీర్తిస్తాను. ఎందుకో తెలుసా? సృష్టి రహస్యం మనకు తెలుస్తున్నాడు. సృష్టి రహస్యం మనకు తెలియాలి. దేవుని యొక్క ఆంతర్యం మనకు అర్థం కావాలి. గొప్ప దేవుడు. ఈ రోజున 102వ కీర్తనలో తను మూలుగుల శబ్దం వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకుని పోయినాయి. ఎండ దెబ్బకు వాడిని గడ్డి వలె నా హృదయం వాడిపోయింది. భోజనం చేయుటకే నేను మర్చిపోయాను. అంత బాధపడుతున్నానయ్యా. అడవులను గూడబాతుని పోలి ఉన్నాను. పాడైపోయిన స్థలములో పగిడి కంటువులు అయిపోయాను. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చికూలయ్యానయ్యా. దినమెల్ల నా శత్రువులు నన్ను నిందిస్తూ ఉన్నారు. ఒక బాధ కాదు. దినమెల్ల నా శత్రువులు నన్ను నిందించుచున్నారు. నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపిస్తున్నారు. అసలే బాధలు, దానికి తగ్గ సూటుపోటు మాటలు. వీడిగా జరగవలసిందని ఒకడు, వీడేదో పాపం చేశాడని ఇంకొకడు. వారు వెర్రి కోపం ఎందుకు నా మీద కోపగిస్తున్నారో అర్థం కావట్లే. వారి వెర్రి కోపం గలవారు నా పేరు చెప్పి శపిస్తున్నారు. నీ కోపాగ్నిని బట్టి, నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారంగా భుజించుచున్నాను. బూడిదలో కూర్చున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను. నా శరీరం అంటుకుని పోయింది. ఎముకలే కనబడుతున్నాయి, ఎక్కడ కండలేదు. హరించుకుపోయాను, నీరసమైపోయాను. కన్నీరు కారుద్దామంటే నీళ్ళే రావట్లేదు. అలాగా పేలవంగా చూస్తున్నాను. నా చూపుల్లో కూడా వింతగా పిచ్చోడిని అయిపోయాను. వెర్రి చూపులు చూస్తున్నాను. నా పానీయంతో కన్నీళ్ళు కలుపుకుంటున్నాను అన్నాడు భక్తుడు. నేను తాగేటప్పుడు కన్నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళు కన్నీళ్ళు కలిసిపోతున్నాయి. ఉప్పప్పుగా ఉంటుంది. నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు. నన్ను మర్చిపోయే దూరంగా పారేసావు. నువ్వు నన్ను పైకెత్తి కుదించావు నన్ను. అది దాని అర్థం.
ఎత్తి కుదిపేశావు, పైకెత్తి పారవేసినావు. నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి. నీడ కొంచెం దూరంగా వెళ్తుంటే హరించుకుపోతుంది, తగ్గిపోద్ది. నీడ కనబడదు ఇంకా. అలాగా నా బ్రతుకైపోయింది. గడ్డి వలె వాడిపోయాను. ఉదయం పచ్చిగా, సాయంత్రం అయ్యేటప్పుడు వాడిపోతూ ఉన్నాను, ఎండకి ఎండిపోతూ ఉన్నాను. యెహోవా అయితే 11 వచనాల వరకు తన బాధ అంతా చెప్పుకున్నాడు. తర్వాత చూడండి, యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడు, నీ నామస్మరణ తరతరములను. ఇది ప్రవచనాత్మక కీర్తన. ఒక విధంగా యేసు ప్రభు వారి గురించి మనం మాట్లాడుకోవచ్చు ఇక్కడ. యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడవు, నీ నామస్మరణ తరతరములు ఉంటాయి. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చును, నిర్ణయ కాలమే వచ్చును. రోజు నీ దుఃఖం ఉండదమ్మా, రోజు నీ దుఃఖం ఉండదు. తప్పకుండా నీకు ఆయన నిర్ణయించిన కాలాన నీ నోట్లో నవ్వు వస్తుంది. నీవు లేచి సియోను కరుణిస్తావు, కరుణించేదవు తప్పకుండా. అది దాని మీద దయ చూపుటకు కాలము వచ్చింది, నిర్ణయ కాలమే వచ్చింది. తగిన కాలమందు ఏమన్నాడమ్మా? తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద అణిగిమని ఉండమని దాని అర్థం. నేను మిమ్మల్ని గురించి చింతించుచున్నాను, ప్రభువు నన్ను తలంచుకొనిచున్నాడు. 40వ కీర్తన 17వ వచనం. ఈ సంవత్సర మన సంఘ వాగ్దానం, ప్రభువు నన్ను తలంచుకొనిచున్నాడు, నాకు సహాయం నీవే. ఇర్మియా గ్రంథం 51:46లో చూస్తాం. ఏమని? మీ హృదయంలో దిగులు పుట్టనీయకుడి. ఆయన నిర్గమకాండం 17:15లో యెహోవా నిస్సి, ఇది సంఘ వాగ్దానం. ద లార్డ్ ఈజ్ మై బ్యానర్. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయ చూపుటకు కాలం వచ్చింది, నిర్ణయ కాలమే వచ్చింది. దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు, వారు దాని మంటిని కనికరించెదరు. అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును భూరాజులందరూ నీ మహిమను భయపడదురు. యాలయనగా యెహోవా ఏమన్నాడమ్మా? యాలయనగా యెహోవా సియోను కట్టి ఉన్నాడు. ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను. ఆయన మందిరం కట్టబడింది, ఆయన పట్టణం కట్టబడింది, కట్టి ఉన్నాడు ఆల్రెడీ. ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగినాడు. స్తోత్రం ప్రభువా. ఎంత బాధపడ్డాడో. అయ్యా నా ప్రార్థన ఆలకించు, నా ప్రార్థన నీ వద్దకు చేరని. నా కష్ట దినమున ఏమన్నాడమ్మా? కష్ట దినమున నాకు విముఖుడు ఉండొద్దు, దూరంగా జరగొద్దు, నాకు చెవి ఎగ్గు, నేను మొరలినాడు త్వరపడి నా ఎద్దుకురా. అయ్యా పొగ ఎగిరిపోయినట్లు నా దినంలో తరిగిపోయాయి, పొయ్యిలోనిది కాలిపోయినట్టు కట్టెలా కాలిపోద్దు అలాగున నా ఎముకలన్నీ కాలిపోయాయి. ఎండ దెబ్బకు వాడిని గడ్డి వలె నా హృదయం వాడిపోయింది. భోజనం చేయాలన్న ఆలోచనే మర్చిపోయాను. నా మూలుగుల శబ్దానికి నా ఎముకలు నా దేహానికి అంటుకుని పోయాయి. బక్క చిక్కిపోయాను. అడవులోని గూడబాతును పోలి ఉన్నాను. పాడైన స్థలంలో పగిడి కంటువలు అయిపోయాను. రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చికి వల అయిపోయాను. ఓటి కుండనైపోయాను, పగిలిపోయిన కొండనైపోయాను. తినమెల్లా నా శత్రువులు నన్ను నిందిస్తూ ఉన్నారు. నా మీద వెర్రి కోపం చేత వారు నా పేరు చెప్పి శపిస్తూ ఉన్నారు. నీ కోపాగ్నిని బట్టి ప్రభువా, నీ ఆగ్రహమును బట్టి తండ్రి, బూడిదని ఆహారంగా భుజిస్తూ ఉన్నారు. బూడిదే, ఏం తిన్నాకలేదు నాకు. అంతగా దరిద్రుని అయిపోయాను. నా పానీయంతో నీళ్ళు తాగాలని ఆశపడుతున్నాను. నా పానీయం నిండా కన్నీళ్ళు నిండిపోతున్నాయి. కన్నీళ్ళతో కలుపుకొని తాగుతున్నానయ్యా. నువ్వు నన్ను ఎత్తి కుదించి
పారేసావు, దూరంగా పారేసావు, నీ సన్నిధి నుంచి గెంటేసావు నన్ను, నా దినములు సాగిపోయిన నీడని పోలేను. ఎంత దుఃఖపడుతున్నాడో, గడ్డి వెళ్ళి వాడిపోయాను అంటూ 11 వచనాల వరకు అంటూ 13 నుంచి భగవంతుడి గురించి మాట్లాడుతూ 17వ వచనంలో ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపగా వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. స్తోత్రం ప్రభువా. ఆయన విధవరాండ్రను కనికరించే దేవుడండి. ఆయన యాకాంగులను, ఒంట్రోల్ని సంసారులుగా చేసే దేవుడు, విధవరాండ్రకు న్యాయం తీర్చే దేవుడు, దరిద్రుల నిట్టూర్పు వినే దేవుడు. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. స్తోత్రం ప్రభువా. ఇది లెక్క. ఆయన నశించిన దానిని వెదకి రక్షించుటకు, గొప్పతనం చూడండి, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. ఆయన జ్ఞాని కొరకు రాలేదండి, తెలివైన వాడి వరకు రాలేదు. ఆయన మంచోడి కోసం రాలేదు. నేను నీతిమంతుడును అని అనుకుంటున్నావే, నీకోసం ఆయన రాలేదు. అందుకే ఇప్పుడే మనం చూసి ఎల్ సింబల్ ఉంటుంది. ఎల్ సింబల్ అంటే దాని అర్థం ఏంటి? లెర్నింగ్. నాకేం తెలియదయ్యా, తప్పకుండా వాడు కాపాడబడతాడు. నాకు అన్నీ తెలుసు. అందుకే తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. మనం చూసామే, ఎల్ సింబల్ పెట్టుకున్న ఏ కారు యాక్సిడెంట్ అవ్వలేదంటే ఇంతవరకు. నాకు తెలియదయ్యా అని నేర్చుకునేవాడిని భగవంతుని దగ్గర అనేవాడు తప్పకుండా భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, తెలివినిస్తాడు. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నాకేం తెలియదని, ఏ విధంగా నేను పాపిని అని ఆయన వైపు చూడడానికి ధైర్యం చాలక, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అన్నాడు ఒక ఆయన. సుంకరి ప్రార్థన కదండి. ఏ ప్రార్థన అంగీకరించబడింది? సుంకరి ప్రార్థన అంగీకరించబడింది. పరిసయ్యుడు అంటాడు, నేను ప్రార్థన చేస్తున్నాను, అనేకుల కోసం ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉంటాను, దశంభాగాలు ఇస్తాను, పుదీనాలో కూడా దశంభాగం ఇస్తున్నాను, వాడికంటే నేను గొప్ప ఉండని తనను తను హెచ్చించుకుంటున్నాడు. ఆ ప్రార్థన విడవబడింది. మనకి దేవుడే చెప్పాడు, సుంకరి ప్రార్థన అంగీకరించబడింది. తనను తాను తగ్గించుకున్నాడు, తప్పకుండా హెచ్చింపబడతాడు. నువ్వు హెచ్చించుకున్నావా ప్రభువు సన్నిధిలో? తగ్గించబడతావు. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. యెహోవాను సేవించుటకే జనములను రాజ్యములను కూర్చబడినప్పుడు మనుషులు సియోనులో యెహోవా నామఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించినట్లు చెరసాలలో ఉన్నవారు మూలుగులను వినుటకును, అర్థమైందమ్మా, చెరసాలలో ఉన్నవారు మూలుగులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించడానికి ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచిననియు. మనం నిన్న ఆదివారం నెహెమ్యా గారు వాక్యం చెప్తూ ఈ మాట సెలవిచ్చారు. యెషయా గ్రంథం కదమ్మా. ఆయన మహాగణుడు, మహోన్నతుడు. ఆయన కూడా వినయం గలవారు వినయం గలవారి యొద్ద ఆయన నివసించడానికి. 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి భగవంతుడు వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను అన్నాడు. ఇంకొక మాట 61వ అధ్యాయంలో, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ వాదార్చుటకును ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. దీనులకు స్వార్థను ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును. ప్రవచనం చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారి గురించి చెప్తూ
ఇదిగో సియోనులో దుఃఖించిన వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, పారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును. నీ కన్నీరంతా తొడవబడింది. ఇదిగో దుఃఖం ఎక్కువ ఉండదు, వేదన ఉండదు. స్తోత్రం ప్రభు. ఏమన్నాడమ్మా? భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇవ్వడానికి. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తక వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేర్లు పెట్టబడును. నీతి అనే మస్తక వృక్షాలని, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెడతాడు. దేవదారు వృక్షములనియు యెహోవా నాటిన అగరు చెట్లనియు వారికి పేర్లు పెడతాడు. వారు అనేకులకు సంతోషాన్ని ఇచ్చేవారుగా ఉంటారు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడట. ఎన్నిక లేనివాడు బలమైన జనం అవుతాడట. యెషయా గ్రంథం 60:22 మనం చూస్తాం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేనివాడు బలమైన జనం అగును. స్తోత్రం ప్రభు. నేను ముగిస్తున్నాను. మనం చదువుకుని ఆల్రెడీ 6:1 అయిపోయింది. వచ్చు తరము తెలుసుకున్నట్లుగా, క్షమించండి, 21వ వచనం. ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచిననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించిననియు, వచ్చు తరం తెలిసినట్లుగా నువ్వు సాక్ష్యం ఇయ్యాలి. ఇది వ్రాయబడాలి. సృజింపబడబో జనము యెహోవాను స్తుతించును. నేను రాబోయేవారు దేవుని స్తుతించాలి. భగవంతుని నామస్మరణ చేయాలి. ఆయనకి రావాల్సిన మహిమ ఆయనకి ఇవ్వాలి. నేను ప్రయాణం చేయుచుండగా ఆయన నా బలము కురంగజేసెను, నా దినములు కొద్దిపరిచెను నాకు తెలుసు. అయినా కూడా నేను ఇలాగూ మనవి చేసి తిని, నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనుపోవద్దు. నీ సంవత్సరములు తరతరములు ఉండును. ఆది యందు నీవు భూమికి పునాది వేశావు. ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలునుగా కానీ ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదువు. అవి మార్చబడదువు. అయినా కూడా ప్రభువా, నువ్వు ఏకరీతిగా నుండువాడువు. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నావు. నీ సంవత్సరములకు అంతం లేదు. నీ సేవకుల కుమారులు నిలిచియుందురు. వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. చాలు ప్రభువా. తండ్రి, నేనేమో నా ప్రార్థన ఆలకించట్లేదు. నా ప్రార్థన నీ యొద్దకు చేరనివ్వట్లేదు. నా కష్టదినాన్ని నువ్వు నాకు విముఖుడుగా ఉన్నావు. నాకు చెవి యొగ్గట్లేదు. నేను ప్రార్థన చేసేటప్పుడు నాకు ఉత్తరం ఇవ్వట్లేదు. అయ్యా, అడవులను గూడబాతుని పోలి ఉన్నాను. పాడైన స్థలంలో పగిడి కంటి వల్ల అయిపోయాను. రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చిగోలు అయిపోయాను. ఓటి కుండ వల్ల అయిపోయాను. పగిలిపోయిన కుండ వల్ల అయిపోయాను. నా శత్రువులు దినమెల్లా నన్ను నిందిస్తూ ఉన్నారు. వెర్రి కోపం చేత నా పేరు చెప్పి ఇష్టం వచ్చినట్టు శపిస్తూ ఉన్నారు. నాయనా, నీ నామస్మరణ తరతరములు ఉంటుందయ్యా. నువ్వు ఏకరీతిగా ఉండేవాడు, మారని దేవుడు, మహిమగల దేవుడు. రాజా, నీ సంవత్సరంలోకి అంతమే లేదు. మరలా నువ్వు నాకు ఆయుష్ని పొంచుతున్నావు, నా దినములు పెంచుతున్నావు. నీ సేవకుల కుమారులు నిలిచి ఉంటారు. వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడుతుంది. నేనైతే యెహోవా మందిరంలో పచ్చని ఒలివి చెట్టు వలె ఉంటాను. నేనైతే మస్తక వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు అగరు చెట్లనియు దేవదారు వృక్షములనియు లెబానోను దేవదారు వృక్షాలు, మామూలు వృక్షాలు కాదు, నిఠారుగా యెహోవా నాటిన చెట్టులా ఉంటాను. పచ్చగా ఉంటాను, సారం కలిగి ఉంటాను. నాకు వెట్ట కలిగింది. అయినా కూడా నేను ఫలమిస్తాను. జీవవృక్ష ఫలములు ఆ యొక్క నది పక్కన, ఆ పక్కన ఈ పక్కన ఉన్నాయి. 12 కాపులు కాస్తాను. ఎన్ని కాపులమ్మా? 12 కాపులు కాస్తాను. నెల నెల కాపిస్తాను. నెల నెల దింపు తీసుకోవచ్చు. నెల నెల కాయలు ఇస్తాను. నేను నెల నెల దాని ఆకులట
దాని ఆకులు స్వస్థత, అనేకులకి స్వస్థత కలగడానికి ఉపయోగిస్తారట. గాడ్ బ్లెస్ యూ అమ్మా. దుఃఖము చేత ప్రాణం సొక్కిన నాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర్ర. ఈ కీర్తన ద్వారా నువ్వు నేను నేర్చుకోవాల్సింది, మన కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, ఇరుక, అనారోగ్యమా, అప్ప, ఇబ్బందా, మనకి మేలు చేసే దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. ఇంతే సూత్రం. మనం ప్రార్థన చేయాలి చాలు. ఆయన మహాగణుడును మహోన్నతుడైనా కూడా వినయ మనస్సు గల వారి యొద్ద నివసిస్తాడు. దరిద్రుల ప్రార్థన ఆలకించి దేవుడు ఏమన్నాడండి? ఆయన దరిద్రుల పెట్టేటటువంటి మొర్ర వైపు ఆయన దిక్కులేని, ఈ 17వ వచనం, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగినాడు. మనుషులు ఆదరించాలి, మనుషులు లాలన చేయాలి కొంతవరకు, కానీ భగవంతుడు ఆదరించాలి. ఇది సూత్రం. ఆయన నువ్వు ఆలకిస్తే చాలు ప్రభు, నువ్వు ఆలకిస్తే చాలు. ఒకవేళ నువ్వు ముఖం మరుగు చేసుకుంటే కలత చెందుతాను. అదెంత బలమైనదైనా, సింహమైనా, పెద్ద అడవికి రాజైనా, అవన్నీ కూడా తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడువు, నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. గాడ్ బ్లెస్ యూ అమ్మా. దేవుడు వాక్యమును దీవించునుగాక.